ఒక్కొక్క గణపతికి ఒక్కొక్క పేరు ఉంటుంది, ఆ రూపంలో మార్పు ఉంటుంది. ఫస్ట్ అసలు ఇందాక మీరు అడిగింది ఎలాంటి గణపతుల్ని మనం పెట్టచ్చు అని. మీరు ఉన్నట్టుండి క్రికెట్ ప్లేయర్లను ఇంకొకళ్ళనో తీసుకొచ్చి గణపతుల్ని పెట్టకూడదు. రాజకీయ నాయకులను వాళ్ళని ఎవరిని లేకుండా ఏది వేదము ఆగమ శాస్త్రము అంగీకరించిందో, శిల్పశాస్త్రం అంగీకరించిందో అలాంటి గణపతుల్లో ఏ గణపతి రూపాన్నైనా మనం తెచ్చిపెట్టుకోవచ్చు. మన భక్తిని మరీ పరాకాష్ఠగా తీసుకెళ్ళి ఆయన మీద రుద్దకూడదు. రకరకాలైనటువంటి గణపతి రూపాలు మనకి ఇవ్వడం జరిగినాయి. లక్ష్మీ గణపతిని కనుక మనం ఆరాధన చేస్తే జయలక్ష్మి అనేది, వాడికి ఏ పనిలో వెళ్ళినా విజయము అనేటటువంటిది లభిస్తుంది. కాబట్టి లక్ష్మీ గణపతిని మీరు పూజించండి అయ్యా అని చెప్తారు. అలాగే బాల గణపతి, తరుణ గణపతి, భక్త గణపతి, రకరకాల వీర గణపతి, నాట్య గణపతి. మన నాట్య గణపతికి పూజ చేస్తే నాట్యానికి సంబంధించినటువంటి విద్య, దానికి సంబంధించినటువంటి స్తోత్రాలు ఉంటాయి. శంకరాచార్యులు వారు రాసినటువంటి గణేశ పంచరత్నంలో నితాంతకాంతదంతకాంతమంతకాంతికాత్మజం అచింత్య రూపమంతహీనమంతరాయ కృంతనం, ఇది నాట్యం చేస్తున్నట్టే ఉంటుంది. అలా నాట్య గణపతిని తీసుకొని వస్తే, విద్యా గణపతిని కనుక మనం పెట్టి పూజిస్తే విద్యలు వస్తాయి. ఆ ఒక్కొక్క గణపతికి ఒక్కొక్క రూపము అనేటటువంటిది ప్రత్యేకంగా ఏ గణపతి చేతుల్లో ఏమేమి ఉంటాయి, మోదకాలు ఎన్ని ఉంటాయి, లడ్డుకాలు ఎన్ని ఉంటాయి, ఎన్ని చేతులు ఉంటాయి. వల్లభ గణపతి అనుకుందాం, అంటే అన్ని గణపతుల్ని మనం చెప్పలేం, వల్లభ గణపతి అనుకుందాం. వల్లభ గణపతికి 10 చేతులు ఉంటాయి. ఈ 10 చేతుల్లో పైన ఉండేటటువంటి 2 చేతుల్లో ఒక చేతిలో చక్రము, ఇంకొక చేతిలో శంఖము ఉంటుంది, పద్మము తీసుకొని. ఇది దేనికి గుర్తయ్యా అంటే విష్ణుమూర్తికి, లక్ష్మీ అమ్మవారికి గుర్తుగా తీసుకొని వస్తారు. ఇక కింద శూలము, అంకుశము, ఇవి 2 కిందకు వచ్చేటప్పటికి అమ్మవారిని చూపించేట్టు పార్వతీ పరమేశ్వర్లను చూపిస్తాయి. ఇంకా కిందకి వెళ్తే ఒక బాణము, చెరకు విల్లు ఉంటుంది. అది సృష్టికి సంబంధించిన కాముడు, రతీదేవి, వీళ్ళిద్దరి యొక్క రూపాన్ని చూపిస్తారు. ఇంకోటి భూమిని మొత్తాన్ని కాపాడేటటువంటి స్వామి అయినటువంటి ఒక గద, అంటే భూవరాహస్వామి వారు. అలాగే ఇటుపక్క నుంచి ఎడమ చేతిలో కంకులు పెట్టుకుంటారు భూదేవి సమేత వరాహస్వామి వారు. అలా ఒక్కొక్కటి మనకి రూపాలని తీసుకొని, ఒకటి అభయహస్తం, ఒకటి వరదహస్తంగా పెట్టి, ఆ పక్కన ఎడమ తొడ మీద అమ్మవారు కూర్చొని ఉంటుంది. అలా ఆ అమ్మవారిని కూర్చోబెట్టుకొని స్వామివారి యొక్క ముఖము పైన ఉంటుంది, కింద శరీరం. ఇదంతా మెడ కిందంతా నరాకారం, ప్రకృతి. ఎందుకు మనకి కథలోనే తెలుసు కదా, పార్వతి అమ్మవారు మొత్తం తయారు చేసింది. పరమాత్మ యొక్క స్పర్శ లేకుండా స్త్రీ మొత్తం ఒక రూపాన్ని తయారు చేయకూడదు. ప్రకృతే ఒక రూపాన్ని తయారు చేసి దానికి పరమాత్మ స్పర్శ లేకపోతే లోకమంతా కూడా మేము అలా తయారు చేస్తాము అనే నింద వస్తుందని పరమేశ్వరుడు వచ్చి శిరస్సుని ఛేదించి శిరస్సు దాకా పరమేశ్వరుడు, అప్పుడేగా ఆయన తండ్రి అయ్యేది. మళ్ళీ ఆ గజాకారాన్ని తీసుకొచ్చి శరీరం ఇచ్చేశాడు. ఇక్కడ పైనంతా ఆత్మస్వరూపం, ఈ కిందంతా ప్రకృతి స్వరూపం. ప్రకృతి శక్తులు, పరమాత్మ శక్తి రెండూ కలిసి ఉండేటటువంటిది మనకి పరిపూర్ణంగా చూపిస్తారు. అందులో ఈ గజాకారం పరమాత్మ అయితే, నరాకారం అంతా మాయగా చెప్తారు. ఈ ప్రకృతి మాయలు పరమాత్మ మాయ యొక్క సమ్మిళనంగా, అలాగే జీవుడు బ్రహ్మము, కిందంతా జీవస్వరూపంగా, పైనంతా బ్రహ్మస్వరూపంగా, జీవ బ్రహ్మాత్మేక యోగం. అంటే ఒక్క రూపంలో ఎన్ని అర్థాలు ఉంటాయంటే, అందులో మొత్తం ఈ 10 చేతులు మనం చూసాం. ఈ 10 కాకుండా 11వ చెయ్యి ఉంటుంది, అది స్వామివారి తొండం. అది ఎందులో నుంచి వచ్చింది? శివుడు పెట్టిన ఆత్మస్వరూపం, పరమాత్మతత్వంలో నుంచి వచ్చినటువంటి చెయ్యి. అందులో ఏముంటుంది? అమృత కలశం ఉంటుంది. అంటే జీవము, మరణము అనేటటువంటిది లేని స్థితికి పోవాలి అంటే పరమాత్మని ఆశ్రయించరా. ఆ పరమాత్మ అనేటటువంటి ఆయన చేతిలో ఆ చెయ్యి ముఖం కంటే వేరు కాదు, పరమాత్మ ఒకటే అని చెప్పడానికి. అందులో అమృత కలశం ఉంది. ఎవడు పరమాత్మని ఉపాసన చేస్తాడో, అనంతమై ఆది మధ్యాంతరహిత కేవల నిర్గుణ పరబ్రహ్మస్వరూపాన్ని ఆరాధన చేస్తాడో, వాడికి అమృతత్వం అనేది వస్తుంది, మృత్యువు నుంచి కూడా దూరం అవుతాడు అని ఒక్క వల్లభ గణపతి రూపం. ఇట్లా ఎన్ని గణపతుల గురించి చెప్పచ్చయ్యా అంటే, ఉచ్చిష్ట గణపతిని వామాచారంలో పూజిస్తారు. అలాగే చక్కగా అనేక రకాలైనటువంటి వామాచారం, దక్షిణాచారంలో పూజించేటటువంటి గణపతులు, ఇలా రకరకాలైనటువంటి రూపాలు. మనం బాలుడిగా గణపతిని చూడొచ్చు. అలాగే శ్వేతార్కము, స్వతసిద్ధమైనటువంటి అర్క గణపతిగా ఆయన్ని కొలుస్తాము, అర్కస్వరూపంలో.
అంటే తెల్ల జిల్లేడు, జిల్లేడు. తెల్ల జిల్లేడుని తీసుకొని వచ్చి ఇలా గణపతిని కొలవడానికి అనేక రూపాలమ్మ. ఒక రూపము 2 రూపాలు కాదు, ఒక్క రూపాల గురించి చెప్తే ఇవాళ నుంచి ఎన్ని గంటలు చెప్పుకున్నా ఇంకా మిగిలి ఉంటుంది. సో ఇలాంటి రూపాల్లో గణపతిని ప్రతిష్ఠించడం మంచిది, మంచిది. అంతేగాని మన క్రియేటివిటీని యూజ్ చేసి ఇష్టం వచ్చినట్టుగా ప్రతిష్ఠించడం తప్పు. ఒకవేళ అంత క్రియేటివిటీ చూపించాలనుకుంటే వెనకాల మండపానికి మీ ఇష్టం వచ్చినట్టుగా క్రియేటివిటీ చూపించండి, మూర్తిలోకి మీ క్రియేటివిటీ తేవద్దు. ఎందుకంటే ఆల్రెడీ ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి మహాత్ములందరూ రూప క్రియేటివిటీ, ఉపాసనకు అవసరమైన క్రియేటివిటీని చేసి మనకి పుస్తకాల్లో ఇచ్చేశారు. కాబట్టి ఆ గ్రంథస్థమైనటువంటి క్రియేటివిటీని మనం వాడుకుంటూ మన క్రియేటివిటీ కాంటెంపరీ ఏదైతే ఉందో అది మండపానికి వాడుకుంటే కరెక్ట్గా ఉంటుంది. రైట్ అండి.